కడపలో ఒక మహిళా అభ్యర్థిని పెట్టి గెలిపించుకున్న రెడ్డి గారు సామాన్య ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు. కానీ నిజంగా ఈరోజు మాధురెడ్డి వెనకాల శ్రీనివాసరెడ్డి గారు ఎంతో రాబోయే కాలంలో మరిన్ని పదవులు అలంకరించాలా. కడప పొలిట్ బ్యూరో సభ్యుడు అంటే సామాన్య విషయం కాదు. హ్యాపీ బర్త్డే శ్రీనివాసరెడ్డి గారు, హ్యాపీ బర్త్డే శ్రీనివాసరెడ్డి గారు. కార్యకర్తల మధ్య ఆనందోత్సవాలతో ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంతమంది కార్యకర్తలు ఈ నెలలోనే ఇది రెండో పండుగ వారికి కార్యకర్తలకు. మననే ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి గారి పుట్టినరోజు ఇక్కడే జరుపుకున్నాము. మళ్ళీ 10 రోజులకే మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారిది ఒకే నెలలోనే 2 పుట్టినరోజు వేటలు జరగడం అనేది చాలా ముదాభావం. రంగస్వామి ఆడు జరిపోతే వచ్చు. నువ్వు వదిలినా ఈరోజు మా ప్రియతమ నేత, కడప నగర ప్రజల ఆశాజ్యోతి, మాలాంటి యువకులకు ఎల్లప్పుడూ వెనుకుండి ప్రోత్సహించిన శ్రీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసన్న గారి పుట్టినరోజు ఇక్కడ వసతి గృహంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి యువకులకు రాజకీయాల్లో రావడానికి ఎంతో ప్రోత్సహించడం మాకు చాలా సంతోషం. మాకు ఆయన కడపలో ప్రస్తుతం లేకపోయినా కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు 44వ డివిజన్ తరఫున కడప నగర ప్రజల మరియు మైనార్టీల తరఫున పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషము. ఈరోజు శ్రీనివాసరెడ్డి వాసు గారి పుట్టిన రోజు సందర్భంగా మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనేమి, మరి అభిమానులు అయితేనేమి, అందరూ కలిసి ఈరోజు ఘనంగా ఆయన బర్త్డేను జరుపుకోవడం జరిగింది. శ్రీనివాసరెడ్డి అనే శ్రీనివాసరెడ్డి మనకు ఒక తెలుగుదేశంలో మంచి అభిమాన నాయకుడు. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన వాళ్ళ ఫాదర్ నుంచి పాతకపోయిన జిల్లాలో అంతా రాజగోపాల్ రెడ్డి గారి కుమారుడు. ఆయన వారసత్వంలో ఆయన రాజకీయంగా మరి జిల్లా నుంచి రాష్ట్రంలో మంచి పేరు సంపాదించుకొని రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి చోట కూడా ఆయన అందరికీ ఏదో ఒక రకంగా సాయం చేసుకుంటూ మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు అందరికీ దగ్గరగా ఉంటూ రాబో రోజుల్లో అందరికీ న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఆయన న్యాయం చేస్తాడు. ఆయన ఒక ఆలోచన ఉంది, ప్రతి ఒక్కరు తెలుసు ఆయనకు. ఎందుకంటే ఆయన మరి ఎక్కడున్నా కూడా ఆయన అభిమానం అనేది అభిమానులు దగ్గర ఉంటారు కాబట్టి మనం కూడా ఆయనకు దగ్గరగా ఉన్నాము. ఆయన రాజకీయాల్లో ఆయనకు కూడా ఒక మంచి పొజిషన్లో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అయితేనేమి, మరి కేంద్రంలో అయితేనేమి ఆయనకు కూడా మంచి అవకాశాలు వస్తాయని, ఆయన యొక్క కృషితోనే మాధవిరెడ్డి గారు కడప ఎమ్మెల్యే అయినారు.
ఆయన యొక్క చేసిన అభివృద్ధి కార్యక్రమాలే, శ్రీనివాసులు గారి అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు ఆయన ఎలక్షన్లో నిలవకుండా మాధవిరెడ్డికి నిలబెట్టి గెలిపించారంటే అది ఆయన కృషి. ఆ కృషి ఫలితమే మాధవిరెడ్డి గారు కడప ఎమ్మెల్యే అయినారు. ఆమె కూడా భర్త అడుగుజాడల్లో నడుచుకుంటూ రాబో రోజుల్లో ఆలు మొగలు కలిసి ఈ యొక్క జిల్లాను మంచి అభివృద్ధి చేస్తారని, అదే రకంగా కడపలో ఉండే రాజకీయాల్లో కూడా మంచి మార్పు తెచ్చి మంచి ప్రజాసేవకులుగా గుర్తింపు పొందాలని మేము భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క బర్త్డేని మా ఎమ్మెల్యే గారి బర్త్డే, ఈరోజు మన శ్రీనివాసులు గారి బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నాం.